పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులకు ఎక్స్పోర్టర్స్ కు మధ్య సయోధ్య కుదిరింది. కొంతకాలంగా ఆక్వా రైతులు యుద్ధం సాగుతూ దోపిడీకి గురవుతున్నామని అన్నారు. భీమవరంలో ఏపీ ఆక్వా ఎక్స్పోర్టర్స్ అలాగే రైతు రొయ్యల సంఘం కీలక సమావేశమయ్యారు. ఆక్వా రైతు సమస్యలపై ఇరు వర్గాలు చర్చించారు. ట్రేడర్స్ వల్ల మోసపోతున్నామని, నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయాలని రైతు సంఘాల ప్రతినిధులు కోరారు. రైతులకు అన్ని విధాలా సహకరిస్తామని సయ్యద్ కుదుర్చుకున్నట్లు ఆక్వా ఎక్స్పోర్టర్స్ సంధ్యా మెరైన్స్, సూర్యమిత్ర ఎక్స్పోర్టర్స్ కంపెనీల అధినేతలు తెలిపారు. ప్రైజెస్ ఎక్స్పోర్టర్స్ తరపు నుంచి ఇవ్వటం జరుగుతుందని మేము ప్రతి సోమవారం ప్రైజెస్ ఇస్తామని చెప్పాము. అది ఎవ్రీ 1 వీక్ వీక్లీ వన్స్ కన్వే చేస్తాము. అది త్రూ వాట్సాప్ కానీ వాళ్ళకి మెసేజ్ ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ వాళ్ళకి కన్వే చేయడం జరుగుతుందని చెప్పాం. రైతులు ఇంకొకటి కోరింది ఏంటంటే స్ట్రక్చర్స్ బిట్వీన్ 50 నుంచి 100 కౌంట్ వరకు స్ట్రక్చర్స్ గురించి కొంచెం అడ్జస్ట్ చేయాలని చెప్పారు. ఆ స్ట్రక్చర్స్ కూడా మేము ఆలోచించి రేపటికల్లా డెసిషన్ తీసుకుని ఎలాగా స్ట్రక్చర్స్ మార్చాలనే విషయం మీద సంప్రదించి మిగతా ఎక్స్పోర్టర్స్ తోటి మేము కన్వే చేస్తామని చెప్పడం జరిగింది. ఎక్స్పోర్టర్స్ కి ఫార్మర్స్ కి మధ్యలో గ్యాప్ పెరగకుండా ఉండటం కోసం కమిటీ ఫామ్ చేసి ఒక 6-7 ఎక్స్పోర్టర్స్ మధ్యలోని ఒక 10-15 మంది రైతులకి కమిటీగా లాగా పెట్టి ఎవ్రీ మంత్ ఒకసారి కలుస్తున్నామని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కూడా ఆహ్వానించారు. ప్రాబ్లమ్స్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ వలన ఇప్పుడున్న యుద్ధాలు ఇలాంటి పరిస్థితుల్లో ప్రాబ్లమ్స్ వచ్చి మార్కెట్ ప్రాబ్లమ్స్ హై అప్స్ అండ్ డౌన్స్ ఉండటం ప్రతిసారి ఈ మధ్యన కామన్ గా జరుగుతుంది. దాని ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేయడం కోసం రైతుల్ని కలుస్తూ ఎక్స్పోర్టర్స్ మేము సాల్వ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు భీమవరాన్ని రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు సంఘాలన్నీ కూడా ముఖ్యమైన ఎక్స్పోర్టర్లతోటి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాన్ని మంచి వాతావరణంలో జరిగింది. రైతులు ఇబ్బందులు కష్టాలు మేము చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా కొంతవరకు అర్థమైందని మేము అనుకుంటున్నాం. చేతంటే మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ అన్న దాని గురించి స్టెబిలిటీ కావాలన్నది కోరాం. కోర్టు మేము 10 days అడిగితే 1 week వరకు ఒప్పుకున్నారు. దానికి మేము ధన్యవాదాలు.